అంటే పోలీసులు రకరకాల యాంగిల్‌లో దీన్ని చేస్తున్నారండి. ఇప్పుడు ఒక యాంగిల్ ఏందంటే తల్లితో కొంతమంది గొడవ పడ్డారని, వాళ్ళు పగ తీర్చుకోవడం కోసం పాపని ఎత్తుకెళ్ళుంటారు అన్న హ్మ్. ఒక యాంగిల్‌లో ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నారు. వాళ్ళు పరారులో ఉన్నారని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఈ న్యూస్ అంతా బయటకొచ్చినాక మన మీద అనుమానాలు వస్తాయేమో చాలా మంది భయపడి కూడా పరారీలోకెళ్తారు. హ్మ్. వాళ్ళు నిజంగా పాపనేమన్నా చేశారో లేదో తెలీదు గానీ చాలా మంది భయపడతారు. పోలీసులు అవును. ఏందంటే ముందైతే పోయి కొడతారు కదా వాళ్ళు. వాళ్ళేం మర్యాదగా ఫస్ట్ ప్రశ్నించరు. రౌండ్ పడిన తర్వాత అందులో వాళ్ళకి కూడా ఫ్రస్ట్రేషన్ భయంకరమైన ఎండ చెమటలు కక్కుకుంటూ 4, 5 రోజుల నుంచి తిరుగుతున్నారు. సో ఇంత తిరుగుతున్నారంటే దీనికి కారణం ఎవరు దొరికితే వాళ్ళ అవును. అనే కోపం ఉంటది. మామూలుగా ఉండదసలు. మామూలుగా ఉండదు. సో అందుకని చాలా మంది పరారులోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అనుమానం అంటే మన మీద అనుమానం ఉంటదని అనుకునే వాళ్ళు, చిన్న చిన్న దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. హ్మ్. మామూలుగా పోలీసుల నేచర్ ఏంటంటే పాత నేరస్తుల్ని ఇలాంటప్పుడు అదుపులోకి తీసుకొని వాళ్ళని కొంత కొడతారు. కొట్టి అడుగుతారు, నువ్వేమన్నా తీసావా లేకపోతే నీకు తెలియకుండా ఎట్లా జరుగుతుంది చెప్పని. అంటే ఆల్రెడీ కొంతమంది హిస్టరీ షీటర్లు ఉంటారు, లేదా కొంతమంది దొంగతనాలు ఇలాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జీడి చెట్లు అవి ఉన్నాయి కాబట్టి వాటి దొంగతనాలు చేసేవాళ్ళు కూడా పోలీసులకు తెలుసుంటుంది. హ్మ్. సో వాళ్ళని అడుగుతున్నారు. రెండోది ఏంటంటే వీళ్ళకి ఏమన్నా ఎనిమీస్ ఉన్నారా హ్మ్. అనే యాంగిల్లో పోలీసులు చూస్తున్నారు. సో ఎందుకంటే మామూలుగా అయితే మిస్ అయిండే పాప ఆ, ఒక 4, 5 రోజులు అంత దూరం వెళ్ళిపోయిండే అక్కడే ఉండాలి. అవును. మామూలుగా ఒకటి కూడా చెప్తున్నారు, ఆ పామాయిల్ తోట చుట్టూ ఫెన్సింగ్ ఉందా, ఫెన్సింగ్ లో పాప హెయిర్ దొరికిందని కూడా చెప్తున్నారు. హుహు. అంటే మరి పాప దూరి వెళ్ళేటప్పుడు దాంట్లో ఏమన్నా దూరి వెళ్తున్నప్పుడు హెయిర్ ఇదైందా, చిక్కుకుపోయి. లేకపోతే ఎవరన్నా తీసుకెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే జంతువు తీసుకెళ్ళినా అయ్యా, జంతువు తీసుకెళ్తే బ్లడ్ కూడా అవ్వాలి అవును. ఫోర్స్ఫుల్ గా. అవును. అటు కాకుండా ఎవరన్నా మనుషులు తీసుకెళ్తున్నప్పుడైతే హెయిర్ వరకు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మరీ అంత ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లరు కాబట్టి. సో అలా యాంగిల్స్ అంతా కూడా రకరకాల యాంగిల్స్ లో చూస్తున్నారు. జంతువులు కానీ, లేకపోతే ఆ, ఇంకేమన్నా ఆ, అవేమన్నా చేశాయా, లేకపోతే అక్కడేమన్నా సరస్సు లాంటివి ఉన్నాయి, లేక్ అవును. ఉన్నాయి, వాటిలో ఏమన్నా పడిందా, ఇవన్నీ కూడా చెక్ చేసేసారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇదేంటంటే పాప చనిపోయినా బతికున్నా దొరకాలి ఇంత అవును. ఏదో వెతకడం రకంగా వల్ల. దొరకాలి. కాబట్టి ఈ రెండు కూడా రూల్డ్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. చనిపోకపోయిండొచ్చు, అక్కడ ఆ, ఎక్కడో ఒకవేళ తప్పి దాచిపెట్టైనా పడిపోయినా ఉండొచ్చు. అట్లున్నా దొరకాలి. అంటే ఆ ప్లేస్ లో ఉంటే దొరకాలి. కాబట్టి నెక్స్ట్ ఏంటి, మనుషులు ఎవరన్నా తీసుకెళ్ళాలి. హ్మ్. మనుషులు ఎవరు తీసుకెళ్ళి ఉండొచ్చు అక్కడ అంటే, రెగ్యులర్ గా ఆ ఏరియాలో ఎవరు తిరుగుతుంటారు. ఎందుకంటే ఒకటి, ఈ అమ్మాయి మిస్ అయినప్పుడు అనుకోకుండా కనబడితే తీసుకెళ్ళిపోయే బ్యాచ్ ఒకటి. రెండు, వీళ్ళ మీద పగబట్టి ఈ ఫ్యామిలీ మీద కోపంతో సమయం కోసం వెయిట్ చేసి పాపకం ఒంటరిగా దొరికినప్పుడు ఎత్తుకువెళ్ళి ఉండొచ్చు. సో ఇలాంటి ఈ రెండు వర్గాలని వాళ్ళు ఇప్పుడు ట్రేస్ చేస్తున్నారు. హ్మ్. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ ఏరియాలో సెల్ ఫోన్లు ఎవరెవరు ఉన్నాయి అనేది సెల్ టవర్ టెక్నాలజీతో ఆ టైంలో ఆ ఏరియాలో సెల్ ఫోన్లు ఎవరు ఉన్నాయో ఆ ఫోన్లని ట్రేస్ చేసి వాళ్ళని అందరినీ పిలిపిస్తున్నారు. హ్మ్. ఆ టైంలో నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అవును. అనే ప్రశ్న వేస్తారనమాట. హ్మ్. సో అదొక యాంగిల్. రెండోది, ఈ ఉన్మాది అనేవాడు ఎవడో చూశాడు, అతను వచ్చి పశువుల కాపరికి చెప్పాడు అని అంటున్నాడు. సో పశువుల కాపరి నిజమే చెప్పాడా? ఎందుకంటే పశువుల కాపరి వచ్చి మామూలుగా ఎవరన్నా మిస్ అయింటే, అమ్మ అవును. మీ పాప అక్కడ ఏడుస్తా ఉంది అని చెప్పాలి, కానీ మీ పాప ఉందా లేదా, మీ ఆయన తీసుకెళ్ళుంటే ఆయనకి ఫోన్ చేసి కనుక్కో, ఇవన్నీ వీడు అవును. చూసి చెప్పాడు కదా, ముందు అది కదా చెప్పాలి. అంటే పశువుల కాపరి ఏమన్నా అబద్ధాలు చెప్తున్నాడా? అసలు పాప అక్కడ ఎవరికి కనిపించకపోయిండొచ్చు, వాడే వచ్చి అబద్ధాలు చెప్పు అంటే అతనేమన్నా హ్మ్. చేస్తుంటే అతను ఇలాగ ఒక డ్రామా చేసి చేసి ఉండొచ్చు. ఉండొచ్చు. అది ఆయన మీదే అనుమానం వస్తుంది అప్పుడు. అందుకని అనుమానం వస్తుంది. రెండోది, వీళ్ళకి ఏదన్నా ఎవరైనా ఎనిమీస్ ఉంటే ఆ హ్మ్. ఎనిమీస్ పశువుల కాపరి మేనేజ్ చేసి హ్మ్. వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు ఎలా పోయి చెప్పు మిస్ అయింది అనుకుంటారు అని ఒక ప్లాన్ చేస్తుండొచ్చు. అవును. సో ఇలాగా వాళ్ళు రకరకాలుగా పోలీసులు యాంగిల్స్ లో చూస్తున్నారు. ఈమెకి గతంలో గొడవలు అయినాయని, మామూలుగా తోట కాపలా ఉన్నప్పుడు గొడవలు అవుతుంటాయి. అవును. ఆ తోటలోకి ఎవరు రావడం, వాళ్ళు మీరెందుకు వచ్చారని చెప్పడం, హార్ష్గా మాట్లాడడం, ఇవన్నీ గొడవలు అవుతుంటాయి. రూరల్లో కూడా రకరకాల కారణాలతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. హ్మ్. అలాగా వీళ్ళకి గతంలో అయ్యిందని, వీళ్ళ అమ్మకి ఇంకొకరికో పెద్ద గొడవ అయిందని
భవానీ ఆమె పేరు. సో వాళ్ళ మీద అనుమానం ఇప్పుడు పోలీసులకి వచ్చిందనమాట. ఎందుకంటే పోలీసులు విసిగి వేసారిపోయారు వెతికి ఆల్రెడీ. పోలీసులు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఫారెస్ట్ వాళ్ళు కావచ్చు, లోకల్స్ కావచ్చు, వీళ్ళందరూ వెతికి ఇంకా దొరకలేదు. కాబట్టి మనుషులే ఎత్తుకెళ్ళి ఉండాలి, అసలు ఇంత దూరం వచ్చి ఉండే అవకాశం లేదు, జంతువులది రూల్డ్ అవుట్. సో ఇంతకాలం బతికుండే అవకాశం కూడా లేదు ఆ పాప. ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళు నిన్న కొంతమంది జర్నలిస్టులు వెళ్ళారు, వాళ్ళు చెప్తున్నారు మేము 1 గంట తిరిగితేనే మా వల్ల కాలేదు, ఇక్కడ ఉన్న వేడికి భయంకరమైన వేడి ఉంది ఇక్కడ, ఆ పాప ఎలా తట్టుకుంటది అనేది చెప్తున్నారు అనమాట. కాబట్టి పాప ఆ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా చనిపోయి ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ రకంగానూ దీన్ని తట్టుకొని ఫుడ్ నీళ్లు లేకుండా బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరో ఎత్తుకుపోయి ఉండాలి అని. రెండోది కుక్క 4 రోజులు ఎందుకు ఇంటికి రాలేదు, కాబట్టి కుక్క కూడా పోయి ఉండాలి. వాళ్ళు కుక్కను కూడా ఎక్కడైనా బంధించుంటే అదేమన్నా ఎస్కేప్ అయ్యి వచ్చి ఉండాలి, లేకపోతే అంత అజిటేటెడ్ గా కుక్క ఉండాల్సిన అవసరం లేదు. సో కుక్క బాగా అజిటేటెడ్ గా ఉంది. చివరికి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి దాని దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళ అమ్మ మీద కూడా అటాక్ చేసి వాళ్ళమ్మ బట్టల్ని కొరికేసి పరిగెత్తి వెళ్ళిపోయింది అది. సో అంతగా అజిటేట్ అయిందంటే దాన్ని ఎవరన్నా తీసుకెళ్ళి దాన్ని బాధ పెట్టి ఉండొచ్చు. గాయాలైతే కుక్క మీద విజిబుల్ గా గాయాలైతే, లో దెబ్బలు ఏమైనా ఉన్నాయో తెలీదు. ఒకసారి రాళ్లతో కొట్టినప్పుడు బయట గాయాలు ఏమి కాకపోవచ్చు, అలాగే బయట అయితే గాయాలైతే కుక్కకైతే ఏమి లేవు. అంటే ఏదైనా జంతువు అటాక్ చేస్తుంటే బయట కూడా గాయాలు ఉంటాయి, ఆ పళ్ళు బ్లడ్ కారి ఉండడం ఇవన్నీ ఉంటాయి. అటువంటివి అయితే ఏమి లేవు కుక్కకి. సో కుక్క అజిటేట్ అవ్వడం, ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయి బాడీ కానీ ఎక్కడ దొరకపోవడం, దాంతో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒకటి వాళ్ళ సొంత నాన్న మీద అనుమానాలు, అతన్ని తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. 2 ఈ వీళ్ళకి ఎనిమిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఈ పశువుల కాపరి అతన్ని కూడా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. అంటే ఏమన్నా కుట్రలో అతను కూడా భాగమా, అతను ఎందుకు ఇలా వచ్చి చెప్పాడు అనే నిజమా అనేది తెలియాల్సింది. ఒక్కోసారి ఏంటంటే అమాయకులు కూడా ఇట్లాంటి చోట బలవుతారు. వాడేదో హెల్ప్ చేద్దాం అని చెప్పుకుంటే కూడా కొంతమంది తిక్క బ్యాచ్ స్ట్రైట్ గా చెప్పకపోవచ్చు, వాళ్ళు అతి తెలివి చూపిస్తారు. వాళ్ళు వచ్చి ఉందా పాప అని వాడేదో కనిపెట్టినట్టు. సో అతి తెలివి చూపించుకోవడానికి కూడా అడిగే రోజుల్లో చాలా రకాల క్యారెక్టర్లు ఉంటారు, అలాగా కూడా ఉండొచ్చు. కానీ పోలీసులకి ఏంటంటే ఇప్పటికే వాళ్ళు విసిగిపోయారు వెతికి. కాబట్టి ఎవడు దొరికినా వాడిని 4 దెబ్బలేసి నిజం రాబట్టేద్దామన్న దీంట్లో ఉంటారు, వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. అందుకని ఇప్పుడు వాళ్ళు మేజర్ గా ఏంటంటే ఒకటి వీళ్ళ ఫాదర్ మీద అనుమానాలు, అతను తీసుకెళ్లారు. 2 వీళ్ళతో గొడవ పడిన వాళ్ళని తీసుకెళ్లారు. 3 ఆ జీడి పిక్కలు ఏరుకునే బ్యాచ్ వాళ్ళని తీసుకెళ్లారు. 4 ఆ ఏరియాలో ఫోన్లు ఎవరెవరికి ఉన్నా, ఎవరెవరు ఏ ఫోన్లు ఉన్నాయో వాళ్ళని కూడా విచారిస్తున్నారు. సో ఈ యాంగిల్లో ఇప్పుడు ఫోకస్ చేశారు ప్రధానంగా. అంటే హ్యూమన్సే ఎవరన్నా ఎత్తుకెళ్ళి ఉంటారు అనేది ప్రధాన యాంగిల్లో పోలీసులు ఫోకస్ చేసి విచారిస్తున్నారు. చూడాలి మరి ఈ రోజుకి కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఈవినింగ్ లోపల 1 వీక్ అయిపోయింది.